రాస్తున్నప్పుడు విజయన్న విప్లవన్న కూడా అప్పుడు యాత్ర మొదలు పెట్టేటప్పుడే నేను ఆ యాత్రలో పాల్గొనాలన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల నేను యాత్రలో పాల్గొనలేకపోయినా. అయినా కూడా విజయన్న విప్లవన్న ఈ అమరవీరుల యాదిలో యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో యాత్ర ఎక్కడి వరకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అమరవీరుల కుటుంబాలని, వారి యొక్క కన్నీటి గాథలని, ఆ తల్లిదండ్రుల యొక్క ఆకిళ్లను తొక్కి వీరుల యొక్క కన్నీటి చరిత్రని రికార్డు చేస్తారని చెప్పేసి నేను ఊహించలేదు. కానీ ఈ పుస్తకం రాసిన తర్వాత తమ్ముడు మీరు ముందు మాట రాయాలని చెప్పినప్పుడు నాకు పుస్తకం ఇవ్వగానే అన్న 1కి 3 సార్లు చదివిన. నేను బీటెక్ చదివినప్పుడు కూడా ఒక్క పుస్తకాన్ని కూడా ఒక్కసారి కూడా సరిగా చదవలేని వాడిని. కానీ ఈ పుస్తకానికి ముందు మాట రాయాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ పుస్తకాన్ని ఒకదానికంటే 3 సార్లు చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది అమరవీరుల యొక్క చరిత్రని యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చదువుకుంటారు. ఈ పుస్తకాన్ని ఇంత మంచిగా భవిష్యత్ తరాలకి, నేటి తరానికి ముందుకు తెస్తున్నటువంటి విప్లవన్న విజయన్న రాసినటువంటి ఆ నెత్తుటి గాథల యొక్క చరిత్రని ముందు మాటలో తెలపాల్సి ఉంటది. కాబట్టి ఆ ముందు మాటని సరిగా రాయాలని చెప్పేసి నాకు అనిపించి 3 సార్లు చదివిన తర్వాత మీ ముందుకు ఇప్పుడు అందరి చేతులు వచ్చిన తర్వాత ఈ ముందు మాటకు అవకాశం కల్పించి ఆ చిన్న వాక్యాలని రాయించేటట్టు చేసినటువంటి విప్లవన్నకు విజయన్నకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక నరసింహ సార్ గాని ఆ పుస్తకంలో కూడా నేను చదివేటప్పుడు నాకు అనిపించింది, ప్రతి ఒక్కరం ఇప్పుడు బాధ్యతలు ఉండడమే కాదు బాధ్యతలు ఉన్నా లేకున్నా కార్యకర్తలు ఉన్నటువంటి చిట్ట చివరి డివైఎస్ కార్యకర్త వరకు ఈ పుస్తకాన్ని తీసుకుపోయినప్పుడు నేను ఈ రాష్ట్ర కార్యదర్శి ఉన్నన్ని రోజులు, ఈ పదవులు ఉన్నన్ని రోజులు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరం కూడా ఈ పుస్తకాన్ని స్టడీ సర్కిల్ రూపంలోనే కాకుండా ప్రతి అక్షరాన్ని పులికి పుచ్చుకొని రాబోయేటువంటి యువజనోద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం నెవర్ రెండు పుస్తకాన్ని చేతులు పట్టుకుంటాం, చిట్ట చివరి గ్రామ స్థాయి కార్యకర్త వరకు తీసుకోవడం కోసం ప్రయాణిస్తామని చెప్పేసి సభ వేదిక మీద ఉన్న వారికి, సభ ముందున్న వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పుస్తకాలు గతంలో ప్రయాణం పుస్తకం వచ్చింది, అదేవిధంగా ఇప్పుడు నెవర్ ఎండ్ పుస్తకం వచ్చింది, మధ్యలో బ్లూ స్కార్ఫ్ పుస్తకం వచ్చింది. ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థి యువజనోద్యమంలో అన్ని యువజన సంఘాల్లో పనిచేస్తున్న వారికి కరదీపిక లాంటివి ఈ పుస్తకాలన్నిటి కూడా మార్గదర్శకము. ఈ పుస్తకాలన్నిటి కూడా ఈ రోజుల్లో చేస్తున్నటువంటి పోరాటాల అనుభవాలతో పాటు గత చరిత్రను తెలుసుకొని భవిష్యత్ చరిత్రను నిర్మించాల్సినటువంటి చరిత్రనంతా కూడా అందించడానికి కృషి చేసినటువంటి రచయితలైనటువంటి డివైఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విప్లవన్నకు విజయన్నకు మరొకసారి నా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజానికి వీరులకు మరణం లేదు. అమరులను తలుచుకోవడం అంటే, అమరులను వాళ్ళ కుటుంబాలను కలవడం అంటే వారి ఆశయాలను కలవడమే, వారి ఆశయ సాధన కోసం పూనుకోవడమే. కానీ ఒక సభలప్పుడు సమావేశాలప్పుడు మనం వారికి జవాబులు అర్పిస్తాం. కానీ అమరవీరుల కుటుంబాలని కలుసుకోవడం కోసమే అప్పుడు విజయన్న విప్లవన్న చేసినటువంటి కృషి అమోఘం, అభినందనీయం. మాలాంటి వారి కార్యకర్తలకు, నాయకులకు ఈ రాబోయే కాలంలో చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని బోధించడం కోసం తీసుకొచ్చిన పుస్తకాల్లో నేను భావించాలి. అట్లాంటి పుస్తకాన్ని అందరం కూడా చదివి మా డివైఎఫ్ కార్యకర్తలుగా, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలుగా మీ అందరు ఈ పుస్తకాన్ని ప్రతి అక్షరాన్ని పుచ్చుకొని ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు నా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.